హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. అయితే ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ ఎవరి డైరెక్షన్లో నటిస్తారు అనేది ఒక అఫీషియల్ అప్డేట్ అయితే లేదనమాట. చాలామంది డైరెక్టర్లు అయితే బాలయ్య కోసం ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. బట్ అయితే బాలకృష్ణ తన యొక్క నెక్స్ట్ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్షన్ చేయబోతున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రం ఎన్బికే 110 బాలకృష్ణ బోయపాటి వీరిద్దరు కాంబోలో BB4 అనమాట. ఎలా ఉంటుంది అది కూడా అఖండ సీక్వెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ రేంజ్లో రికార్డులు అయితే క్రియేట్ చేయటం ఖాయమన్నమాట. అయితే అఖండ మూవీలో బాలకృష్ణ 2 పాత్రలో నటించారు. ఒకటి మురళీకృష్ణ పాత్ర, రెండవది అఘోర పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అసలు స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. అయితే అఖండ సీక్వెల్లో బాలకృష్ణ 3 పాత్రలో నటించబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్ అనమాట. అయితే ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా సరే ఈ మూవీ ఈ విధంగా ఉండబోతుంది అది ఇది అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తుంది. కాబట్టి ఆ రూమర్లో ఇంకొక రూమర్ అనమాట. అఖండ సీక్వెల్లో బాలకృష్ణ 3 పాత్రలో నటించబోతున్నారట. ఒకటి స్పెషల్ పాత్ర సాధువు పాత్రలో నటించబోతున్నారట. ఆ పాత్ర కూడా 20 నుంచి 25 నిమిషాల వరకే ఉంటుందట. సెకండ్ హాఫ్లో వస్తుందంట. ఆ పాత్ర అఘోర పాత్రకు మించి ఉంటుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అసలు చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేస్తున్నారట. అలానే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి వాస్తవంగా ఆ సాధువు పాత్ర ఉందా లేదా, మరి ఒకవేళ ఉంటే ఏ రేంజ్లో ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. బట్ అఖండ సీక్వెల్పై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, ఇక్కడ అఖండకే ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆ స్థాయిలో ఈ మూవీ అంత బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. మరి చూద్దాం బోయపాటి బాలకృష్ణ వీరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న అఖండ సీక్వెల్ ఏ స్థాయిలో ఆడియన్స్ను ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.